అవుతుంది గాయస్. మార్నింగ్ నాకు వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంది కాబట్టి వేడి నీళ్ళు తాగుతున్నాను. ఈ సౌండ్ వచ్చేసి ఇడ్లీ సౌండ్, సో ప్లీజ్ ఇగ్నోర్. వేడి నీళ్ళు తాగేసి టిఫిన్ చేసేటప్పుడు కలుస్తాం. ఎవ్రీడే మార్నింగ్ నాకు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి ఆఫ్టర్ దట్ కొంచెం గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే షార్ట్ వీడియోలో పెడితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అందుకే ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ వీడియోలో పెడుతున్నాను. ఆ వీడియోకి అరౌండ్ 18 to 19K వ్యూస్ ఇచ్చారు. ఐ హోప్ ఈ వీడియోని కూడా కొంచెం పుష్ చేస్తారు అనుకుంటున్నాను. ఇన్ని డేస్ లాంగ్ వీడియోస్ చాలా డిలే చేస్తాను కాబట్టి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ చాలా కూడా ప్లాన్ చేశాను, అవన్నీ ముందు పోస్ట్ చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ ముందే తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ కంటే ముందు, బట్ ఈ రోజు అప్పుడప్పుడు టైం కుదరకపోతే బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటాను. డైలీ మార్నింగ్ 1 ఎగ్ అయితే, బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలని నా డాక్టర్ చెప్పింది. అండ్ ఈరోజు బ్రంచ్కి వచ్చేసి, అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో ఉంటుంది కదా, దాన్నే బ్రంచ్ అంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో బ్రంచ్కి వచ్చేసి 1 పొమగ్రానైట్ అండ్ 2 ఆలు బుకర్స్ అండ్ కొన్ని బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇక్కడ చూపించడం అయితే 2 ఆలు బుకర్స్ చూపించాను కానీ ఓన్లీ 1 తిన్నాను, ఎందుకంటే కొంచెం పుల్లగుండే. అండ్ ఈ బ్రంచ్ వచ్చేసి ఎవ్రీడే చేస్తానా అంటే నో అండి, ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం ఆకలిస్తే చేస్తాను, లేదంటే లేదు, డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోతాను. ఈరోజు లంచ్కి వచ్చేసి వైట్ రైస్, చిక్కుడుకాయ కర్రీ అండ్ పప్పు. యాక్చువల్లీ ఎవ్రీడే నేను ఇక్కడ పక్కన కీరా, క్యారెట్ కూడా పెట్టుకుంటాను, బట్ ఆ రోజు లేకుండే కాబట్టి స్కిప్ చేశాను. బట్ ఆ రోజు ఎందుకో ఆఫ్టర్నూన్ అస్సలు తినాలనిపించలేదు రైస్, అస్సలు పోలేదు. ఒక 2 ముద్దలు పెట్టుకున్న తర్వాత నేను వదిలేసాను మొత్తం రైస్. అండ్ బై ద వే ఆ రోజు బ్రంచ్ చేశాను కాబట్టి 2 o'clock కల్లా లంచ్ పెట్టుకున్నాను, అయినా కూడా తినాలనిపించలేదు. ఆఫ్టర్ లంచ్ వాకింగ్ అయితే మ్యాండేటరీ గైస్, ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. అంటే తినగానే చేయకుండా కొంతసేపు కూర్చొని వాకింగ్ అయితే చేస్తాను కంపల్సరీ. బాడీ మూమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి, బికాస్ నార్మల్ డెలివరీ కావాలంటే ఊరికే కూర్చుంటే అవ్వదు. అండ్ అలా వాకింగ్ చేశాక టాబ్లెట్స్ కూడా వేసేసుకున్నాను, ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, విచ్ ఐఎమ్ నాట్ షోయింగ్ హియర్. హే గాయ్స్, సో ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక పడుకున్నాను కొంతసేపు, ఒక 1 hour అలా న్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. మా నాన్నమ్మ స్నాక్స్ చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. రైస్ తినమంటున్నారు అప్పటి నుంచి, కానీ నాకు ఆఫ్టర్నూనే రైస్ అస్సలు పోలేదు. ఆఫ్టర్నూనే రైస్ సరిగ్గా తినలేదు, అంటే తినాలనిపించలేదు. ఇంకా ఇప్పుడు రైస్ తినమని అప్పటి నుంచి రైస్ తినమంటున్నారు, నాకు అసలు పోవట్లేదు. సో మా నాన్నమ్మ మార్నింగ్ ఇడ్లీ పిండి ఉండే, సో ఆ ఇడ్లీ పిండితోని ఏదో బజ్జీలు లాంటి టైప్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది ఏందో ఒకసారి చూద్దాం రండి. ఇడ్లీ పిండి, అయ్యో అప్పుడు ఇడ్లీలు వేసినా పిండితో జీలకర్ర, కొద్దిగా శనగపిండి, కొద్దిగా కారం, కొద్దిగా ఎల్లుల్లి, ఉల్లిగడ్డ, బాగుంది. ఇడ్లీ పిండి ఇడ్లీలతో కలిపి బజ్జీలు చేసింది గైస్. అసలు అట్లా చేసినట్లు లేవు, కొత్తగా వెరైటీగా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి మా నాన్నమ్మ బజ్జీలు చేసింది కదా, బట్ అవి అసలు పోలేదు. ఒక 2 తిన్న తర్వాత మై బేబీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఆయిల్ ఫుడ్ అనమాట. ఆయిల్ ఫుడ్ తింటే అస్సలు బాగుండట్లేదు, వామిటింగ్స్, ఐదర్ హెడేక్, ఇలా ఏదో ఒకటి వస్తుంది. హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చింది గాయస్ మా చెల్లి. ఇప్పటివరకు అన్నం తినాలనిపించలేదు, అదే మా మమ్మీ ఇప్పుడు తినబెడితే తినాలనిపిస్తుంది. సో ఆ రోజు ఈ వీడియో తీసే టైంకి మా ఆంటీ వచ్చిందనమాట, జస్ట్ నేను చూసి వెళ్ళిపోదామని. నెక్స్ట్
వస్తుంది గాయస్ ఇట్లా తినిపిస్తే మా మమ్మీ. పొద్దు నుంచి అన్నమే తినాలనిపించలే. సో దట్స్ ది మ్యాటర్ అనమాట. ఆ రోజు నా చేత్తో ఏది తినాలనిపించలేదు. మా మమ్మీ తినిపిస్తే మాత్రం నాకు చాలా మంచిగా పోయింది. ఆ రోజు మంచిగా పప్పు పెరిగేసి తినిపెట్టింది మమ్మీ. ఎంతైనా మమ్మీ తినిపిస్తే ఆ చేతులలో టేస్టీ వేరే గాయస్. బై ద వే ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట. 4:30 నుంచి 5:30 మిడిల్లో అండి. ఇట్రావే ఇట్రా. నీ పేరేంది? ఆశిత. ఆశిత. మా మామ ఎక్కుతారు గాయస్. చూడండి ఎంత మంచి రెడీ వచ్చింది. మాకు చాలా మంది మామయ్యలు ఉన్నారు. సో మెయిన్ మామ అయితే ఈ మామ, దిస్ మామ మెయిన్ మామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. ఈయన చూస్తే నన్ను గుర్తొస్తుంది, నేను సేమ్ ఉంటా. ఇది బోనాలకు స్కూల్ కని రెడీ అయిందంట. ఇప్పుడు వీళ్ళందరూ బర్త్డే పార్టీకి వెళ్తున్నారు. ఇద్దట్లో ఎవరు అక్క చెల్లెళ్ళు అంటే ఇది అక్క ఇది చెల్లి అనుకుంటారు, కానీ ఇదే అక్క ఇదే చెల్లి. చూడండి గైస్ వాళ్ళ అవుట్ఫిట్స్, బోనాల అవుట్ఫిట్స్ అంట. క్యూట్ ఉన్నారు. గైస్ వీళ్ళందరూ ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు రెడీ కాలేదు. వీళ్ళు జస్ట్ స్కూల్ నుంచి ఇట్లనే వచ్చిరంట. ఇప్పుడు వెళ్ళాక రెడీ అవుతారా? మీ మమ్మీ ఎక్కడ ఉంది? ఇయ్యనే తొర్రి గాయస్ తొర్రి. అండ్ డిన్నర్కి వచ్చేసి వైట్ రైస్, క్యారెట్ అండ్ చికెన్ కర్రీ అనమాట. ఆ రోజు యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ ఎలా అయితే తినాలనిపించలేదో ఆ నైట్ కూడా అలానే అనిపించింది. సో ఈ డిన్నర్ కూడా మా మమ్మీ పెట్టింది అనమాట. అండ్ గైస్ డిస్క్లైమర్, ఇది శ్రావణ మాసం కంటే ముందు తీసిన వీడియో. ఒక 2-3 డేస్ ముందు, శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే 2-3 డేస్ ముందు తీసిన వీడియో అనమాట. అందుకే చికెన్ తీసుకుంటున్నాను. సో గైస్ నేను కలుపుకొని తింటే నాకు అస్సలు టేస్ట్ రావట్లేదు. అందుకే మా మమ్మీని తినిపించమని చెప్తున్నా. నాకు అస్సలు టేస్ట్ అనిపించట్లేదు. నేను తింటే ఒక 2 ముద్దలు ఇట్లా అన్నాను, కానీ నాకు ఏదో 2 ముద్దలు తిని ఇట్లా అన్నాను, కానీ నాకు నా చేతితో టేస్ట్ రావట్లేదు. సో అందుకే మా మమ్మీ చేతితో తినిపించుకుంటున్నా. అప్పుడు తిన్నాను కదా, టేస్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు కూడా అదే తినిపించుకుంటున్నాను. అసలు ఏం ఉంటుంది ఆ చేతుల్లో, అది కలపగానే టేస్ట్ అయిపోతుంది. చూడండి మనం నార్మల్గానే కలుపుతుంది, అదే మా మమ్మీ చేతిలోకి వెళ్ళగానే ఏందో టేస్ట్ అయిపోతుంది. అండ్ గైస్ ఇలా తినిపించుకుంటున్నావు ఏంటి అని డోంట్ మైండ్ గైస్, మా మమ్మీయే కదా పెడుతుంది. ఏమో ఆ చేతిలో ఏదో మాయత్వం ఉంది. మీకు కూడా ఇంతేనా? మమ్మీ వాళ్ళతో పెట్టించుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. मेरा पैंट मेरा शॉर्ट है लेला ओ लेला लेला ఇట్లనా? కోయిలానే, లైలా కాదు. కోయిలా 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 అంటుకున్న ప్రేమ. సో దట్స్ ఇట్.